మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మరి వాక్యమును జ్ఞాపకం చేసుకుందాం. వై డు ప్రేయింగ్ టు గాడ్, దేవునికి మనం ఎందుకు ప్రార్థన చేయాలి అనే దాని గురించి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క వాక్యములో చూడండి, కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం. అందరూ కూడా మీరు బైబిల్లో తెరవండి, దేవుని యొక్క వాక్యాన్ని తీసుకోండి దయచేసి. మై ఫ్రెండ్స్, కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ ఈ విధంగా రాయబడింది. కొలస్సియన్స్ చాప్టర్ 4 అండ్ verse 12, మీరు సంపూర్ణులను ప్రతి విషయములోనూ దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండవలెనని ఇతడెల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు. చూసారమ్మా, కొలస్సీ పత్రికలో మనం జ్ఞాపకం చేసుకుంటే అందరూ కూడా వాక్యాన్ని వింటున్నారు కదా. కొలస్సీ పత్రికలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ సంపూర్ణులను ప్రతి విషయంలో కూడా దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారై నిలకడగా ఉండవలనని ఇది ఎల్లప్పుడూ కూడా మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడని చెప్పేసి పౌలు గారు మాట్లాడుచున్నారు. ఇక్కడ పౌలు గారు ఒక సహోదరుడి కోసం ఒకటి చెప్తున్నాడు. పౌలు గారు ఒక వన్ ఆఫ్ ద పర్సన్ గురించి ఇక్కడ మనకు జ్ఞాపం చేస్తున్నాడు. ఏమనంటే, ఇదిగో మీ అందరి కొరకే మీరు సంపూర్ణులుగా ఉండాలని, ప్రతి విషయంలో కూడా దేవుని చిత్తమును మీరు నెరవేర్చాలని, సంపూర్ణముగా ఈ లోకంలో జీవించాలని, దేవునికి ఇష్టంగా ఈ లోకంలో బ్రతకాలని, ఇదిగో ఈ యొక్క సహోదరుడు మీ కొరకు ప్రార్థనలో పోరాడుచున్నాడు అని చెప్పేసి అపోస్తలుడైన పౌలు మాట్లాడుచున్నాడు. ఈ సమయంలో ఇక్కడ రెండు విషయాలు మనం జ్ఞాపం చేసుకోవాలి. వై డు ప్రే టు గాడ్, మనం ఎందుకు ప్రార్థన చేయాలంటే, మన ప్రార్థన చేయడం వల్ల మనం ఏం చేయబడతామంట, సంపూర్ణులుగా అవుతాము. మనం ప్రార్థన చేయడం వల్ల సంపూర్ణులుగా అవుతాము. అలాగే సంపూర్ణ ఆత్మ కలిగి ఈ లోకంలో జీవిస్తాం. సంపూర్ణులు అవడం అంటే అర్థం ఏంటి? ఈ లోకంలో దేవుడికి ఎలాగ ఇష్టమో, దేవుడు ఏ విధంగా మనము జీవిస్తే ఇష్టపడతాడో ఆ విధంగా జీవించుటయే సంపూర్ణులుగా అవుట. సంపూర్ణులు అంటే అర్థం ఏంటంటే పరిపూర్ణంగా. అందుకే దేవుని యొక్క వాక్యంలో ఒక మాట రాయబడుతుంది. ఇదిగో మీరు ఒక చక్కని మాట రాయబడి దేవుని ప్రేమించుట గురించి.